తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. సో ఈ మధ్య చాలా కామన్గా మనం చూస్తున్నాం క్వశ్చన్స్ చాలామంది మైండ్లో, కొలెస్ట్రాల్ తగ్గించే మందులు అవసరమే లేదు, అనవసరంగా రాస్తున్నాం, నా కొలెస్ట్రాల్ బాగానే ఉంది కదా, అసలు కొలెస్ట్రాల్ తగ్గించాల్సిన ట్యాబ్లెట్ ఎందుకు వాడాలి అని ఇన్ఫ్యాక్ట్ వాట్సాప్లో ఫార్వర్డ్స్ కానీ లేదంటే చాలా మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఉంది ఆన్లైన్లో, ఆర్ ప్రజల మైండ్స్లో కూడా ఉంది. సో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఏం చెప్తుంది దీని గురించి? ఎల్డిఎల్, ఇప్పుడు మనకు తెలిసిందే, లిపిడ్ ప్రొఫైల్ చేయగానే మనకి టోటల్ కొలెస్ట్రాల్ వస్తుంది, ఎల్డిఎల్ వస్తుంది, లో డెన్సిటీ లైపోప్రోటీన్, విఎల్డిఎల్ వస్తుంది, వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్ అని, హెచ్డిఎల్, హై డెన్సిటీ లైపోప్రోటీన్ విచ్ ఈస్ ఎ గుడ్ కొలెస్ట్రాల్, ఎక్కువ ఉండాలి, అది మనకు తెలిసిందే, అదొకటే మంచి కొలెస్ట్రాల్, మిగతా అన్నీ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్. సో ఈ కొలెస్ట్రాల్ బేసిక్గా ఎల్డిఎల్ అనేది మనం ఎంతలో పెట్టుకోవాలి? ఒక నార్మల్ 25-year-old షుగర్ బీపీ ఏం లేని వాళ్ళు, ఒబిసిటీ ఊబకాయం లేని వాళ్ళు, స్మోకింగ్ కానీ ఏం లేని వాళ్ళకి, రిస్క్ ఫ్యాక్టర్ అనేది లేని వాళ్ళకి 100 కంటే తక్కువ ఉండాలి. నౌ యాడ్ సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఏజ్ 40 ఉంది, మేల్ అవ్వటమే ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఇన్ఫ్యాక్ట్ హార్ట్ డిసీజ్కి. అంటే ఒక 15 ఏళ్ళ తర్వాత కానీ హార్ట్ డిసీజ్ వచ్చే రిస్క్ మేల్ పేషెంట్స్లో 45-50 ఏజ్ గ్రూప్ వరకు మేల్స్లో కొంచెం ఎక్కువే ఉంటుంది హార్ట్ డిసీజ్ రిస్క్ కంపేర్డ్ టు ఫీమేల్స్. అఫ్ కోర్స్ దాటిన తర్వాత సిమిలర్గా ఉంటుంది మేల్ ఫీమేల్లో హార్ట్ డిసీజ్ రిస్క్, బట్ అంటిల్ 45-50 మాత్రం ఖచ్చితంగా మేల్స్లో రిస్క్ పెరుగుతుంది. ఏజ్ గ్రూప్ కూడా 40 దాటినా 50 దాటినా రిస్క్ డెఫినెట్గా పెరుగుతూ పోతుంది. అంటే యాక్సలరేట్ ఎక్స్పోనెన్షియల్ రూపంలో ఈ రిస్క్ పెరుగుతుంటుంది. నౌ యాడ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, స్మోకింగ్ ఆర్ నికోటిన్ యూజ్ ఆఫ్ ఎనీ కైండ్. అంటే నికోటిన్ వాడకం, ఇప్పుడు టొబాకో మేము తింటున్నాము, స్మోక్ చేయట్లేదు, సో పెద్ద రిస్క్ ఉండదులే అని అనుకుంటూ ఉంటారు, కానీ అలాంటిది ఏమీ లేదు. స్మోక్ లెస్ టొబాకో యూజ్ హార్ట్ డిసీజ్కి కారణం అవుతుందో, అంతకంటే ఇన్ఫ్యాక్ట్ ఒక్కోసారి ఎక్కువ కారణం కూడా అవుతుంది ఈ స్మోక్ లెస్ టొబాకో అనేది. ఇన్ఫ్యాక్ట్ అప్పుడప్పుడు సిగరెట్ అయినా వాళ్ళకి రిస్క్ ఉంటుంది, నాట్ జస్ట్ రెగ్యులర్ స్మోకర్స్. అలా అన్కంట్రోల్ డయాబెటీస్ కూడా ఉందనుకోండి, వాళ్ళలో కూడా హార్ట్ డిసీజ్ రిస్క్ ఎక్కువ అవుతుంది. సో ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఎల్డిఎల్ గోల్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ 100. మనం చేసే ఈ మాస్టర్ హెల్త్ చెక్లో మనం చూస్తూ ఉంటాం, ఎల్డిఎల్ లెస్ దెన్ 100 అని ఉంటుంది, 120, 130 ఉంటుంది సాధారణంగా చాలామందికి. పర్వాలేదులే, దీనికి టాబ్లెట్ ఇప్పుడే అవసరమా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మీరు మీ ఎల్డిఎల్ గోల్ని కనుక తక్కువకు పెట్టుకుంటే, అంటే ఎంత తక్కువ పెట్టుకోవాలనేది కూడా దానికి కూడా క్లియర్ కట్ గైడ్లైన్స్ ఉన్నాయి. 70 కంటే తక్కువ ఉండాలి మీకు కనుక అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే. మీరు స్మోకర్ అయినా కూడా, అంటే సపరేట్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఒక్కొక్క రిస్క్ ఫ్యాక్టర్స్కి ఇలా గోల్స్ తగ్గుతూ వస్తాయన్నమాట. అంటే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి, లేదంటే హార్ట్ డిసీజ్ ఉందని చెప్పి స్టెంట్ వేశారనుకోండి, ఖచ్చితంగా 70 కంటే తక్కువ ఎల్డిఎల్ ఉండాల్సిందే. నా 2 సార్లు స్టెంట్స్ వేశారు ఇన్ డిఫరెంట్ ఒకేషన్స్ అంటే 50 కంటే తక్కువ ఉండాలి, సమ్ టైమ్స్ ఈవెన్ 30 కంటే తక్కువ ఉండాలి. నా ఈ లెవెల్స్, ఈ ఎల్డిఎల్ గోల్స్ మనం మనకున్న కొలెస్ట్రాల్ తగ్గించే మందులతో ఇంత తక్కువకి తేగలమా అంటే, కొన్నిసార్లు మనం తేగలం, కొన్నిసార్లు తేలేం. ఇప్పుడు 10 mg 20 mg రోజ్వాస్టాటిన్తో మనం ఖచ్చితంగా 50 ఎల్డిఎల్కి తేలేము. ఒక్కోసారి 40 mg వాడాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి రోజ్వాస్టాటిన్ 40తో పాటు ఎజిటమీబ్ అనే ఒక ట్యాబ్లెట్ కూడా వాడాల్సిన అవసరం రావచ్చు. దెన్ PCSK9 ఇన్హిబిటర్స్ అని ఉన్నాయి, అంటే యాలిరోకిమాబ్ కానీ ఇవోలోకిమాబ్ కానీ. ఇవేంటంటే రెపాతా అని మార్కెట్లో అందుబాటులోకి ఉంది. ఇది 2 వారాలకు ఒకసారి ఒక ఇంజెక్షన్. సో ఈ ఇంజెక్షన్ వాడి మనం కొలెస్ట్రాల్ లోవరింగ్ స్టాటిన్స్తో పాటు కనుక వాడితే ఖచ్చితంగా ఈ 30 కానీ 50 కానీ గోల్స్ అనేవి సాధ్యం. ఇప్పుడు కొత్తగా ఇన్ఫ్యాక్ట్ చాలామంది అడుగుతున్నారు నన్ను, ఏదో ఇంజెక్షన్ వచ్చిందంట కదా, హార్ట్ అటాక్ రాకుండా ఆపేమని ఇంజెక్షన్ అనేసి. అలాంటి ఇంజెక్షన్ అంటూ లేదు. కానీ మీకు హార్ట్ డిసీజ్ ఉండి, మీ కొలెస్ట్రాల్ ఎక్కువ హార్ట్లో ఉన్న ఆర్టరీస్లో పేరుకుపోయి 70 or 80% వరకు బ్లాక్ కాజ్ చేస్తుందంటే అఫ్కోర్స్ మనం స్టెంట్ వేస్తాము. సపోజ్ 50 to 60, 50 to 70 ఉందనుకోండి, అంటే అటు ఇమీడియట్గా స్టెంట్ వేయాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ బర్డెన్ మాత్రం తీవ్రంగా ఉంది. సో కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడిసిన్ ఆల్రెడీ వాడుతున్నారు, అయినా సరే ఎల్డిఎల్ 100 ఉంది. అలాంటప్పుడు ఈ 1 in 6 months ఇంజెక్షన్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఒక 1 year అవుతుంది ఇండియాలోకి వచ్చి. ఇంక్లిసిరాన్, ఈ మందు పేరు ఇంక్లిసిరాన్. 1 in 6 months ఇంజెక్షన్ లాగా స్కిన్లో తీసుకోవాలి. ఈ ఇంజెక్షన్తో పాటు కనుక మనం మన కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడిసిన్ వాడితే ఖచ్చితంగా మనం 30 ఎల్డిఎల్ అనేది సాధ్యపడుతుంది. సో ఇంత తక్కువ ఎల్డిఎల్ ఉంటే మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, బ్రెయిన్కి
కొలెస్ట్రాల్ అవసరం కదా, ఏమైనా డెమెన్షియా వచ్చే రిస్క్ ఉంటుందా, మతిమరుపు కానీ రకరకాల అపోహలు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు రిస్కులు ఉండవు ఎల్డిఎల్ తగ్గిస్తే. ఇలా కొలెస్ట్రాల్ తగ్గడానికి సపరేట్ సబ్సెట్స్ ఆఫ్ పేషెంట్స్లో, అంటే ఒక యంగ్ నాన్ డయాబెటిక్ నాన్ హైపర్టెన్సివ్ సిగరెట్ తాగని వారికి, ఆల్కహాల్ కానీ ఏమి తాగని, ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్లు స్ట్రెస్ లేని వాళ్ళకి మాత్రం <100 అనేది గోల్. కానీ రిస్క్ ఫ్యాక్టర్లు పెరుగుతూ పోతున్నప్పుడు, అంటే ఒక్కొక్కరికి మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే 50 ఏళ్ళు ఉండి, బీపీ షుగర్ ఉండి, కొలెస్ట్రాల్ అన్కంట్రోల్డ్ ఉండి, దెన్ స్లీప్లెస్నెస్ స్ట్రెస్ ఎక్కువ ఉండి, ఇలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో ఖచ్చితంగా మనం ఎల్డిఎల్ తగ్గించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది, క్లియర్ కట్గా ఉంది. సో ఎల్డిఎల్ గోల్ అనేది అందరికీ ఒకటే కాదు. దాని గురించి మీరు మీ డాక్టర్స్తో డిస్కస్ చేయండి. ఎల్డిఎల్ గోల్ నేను చెప్పినట్టు <70 ఇఫ్ ఒకసారి హార్ట్ అటాక్ వస్తే, ఆర్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటే <70 ఉండాలి. దెన్ వన్స్ ఆర్ ట్వైస్ వస్తే 50 ఆర్ <30 ఎల్డిఎల్ ఉంచాల్సిందే. ఉంచితేనే ఫ్యూచర్లో మళ్ళీ హార్ట్ అటాక్స్ రాకుండా మనం ఆపగలుగుతాం. సో ఇంత తక్కువ ఎల్డిఎల్ మీ రొటీన్ ట్యాబ్లెట్స్తో మీకు సాధ్యపడకపోతే, మనకి ఈ ఇంజెక్షన్స్ కానీ ఈ అడ్జువెంట్స్ ఉన్నాయి, స్టాటిన్స్తో పాటు ఇవ్వాల్సిన మందులు ఎజిటమిబ్ అవ్వచ్చు. దెన్ ఈ PCSK9 ఇన్హిబిటర్స్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన 1 in 6 months ఇంజెక్షన్, దట్ ఈస్ ఇంక్లిసిరాన్. అఫ్కోర్స్ 1.2 lakhs వరకు కాస్ట్ ఉంది. కానీ బెనిఫిట్ కనుక మీకు చూస్తే, ఇమాజిన్ 10 ఏళ్ల తర్వాత మీకు హార్ట్ అటాక్ రిస్క్ మనం బాగా తగ్గించగలిగితే అంతకంటే ఏం కావాలి. ఈ ఇంజెక్షన్ గురించి కూడా మీరు డిస్కస్ చేయండి. సపోజ్ ఈ ఇంజెక్షన్ అవసరం లేకుండానే మీ కొలెస్ట్రాల్, మీ ఎల్డిఎల్ కనుక 40 అలా ఉందనుకోండి, అఫ్కోర్స్ మీకు అవసరం లేదు ఈ ఇంజెక్షన్. కానీ మీరు హై డోస్ కొలెస్ట్రాల్ లోవరింగ్ మందు వాడినా కూడా 70-80 కనుకుంటే ఖచ్చితంగా మీకు ఈ ఇంజెక్షన్ అవసరం. మీ తద్వారా మీ ఫ్యూచర్ హార్ట్ అటాక్ రిస్క్ అవ్వచ్చు, పెరాలసిస్ రిస్క్ అవ్వచ్చు, కిడ్నీలకు రక్త సరఫరా అవ్వచ్చు, దెన్ కాళ్ళలో రక్త సరఫరా అవ్వచ్చు. ఇవన్నీ కూడా వీటన్నిటిని కాపాడే విధంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.